హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మన వీడియోలో శారీ పిన్స్కి ఎలా సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను నేను అనేది. మన ఇండియన్ ట్రెడిషన్లో మనం కట్టుబొట్టు చీర ఎంత వాల్యూ ఉంటుందో అందరికీ తెలుసు. మరి మనకి అందాన్ని ఇచ్చే శారీకి ఇంకా అందమైన శారీ పిన్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ పిన్స్ కూడా చాలా నచ్చుతాయండి. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. మన దగ్గర ఏదైనా ఎగ్జామ్ ప్యాడ్ లాంటిది ఉంటే అదైనా తీసుకోవచ్చు. నేను బ్యాంగిల్స్ బాక్స్నే తీసుకొని ఒక 20 రౌండ్స్ అయితే తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ని. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం చేసినంతసేపు వీడియో తీస్తే అది మీకు ల్యాగ్ లాగా అనిపిస్తుంది, అప్పుడు బోర్ కొడుతుంది. అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటూ నేను బ్యాక్ వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇలా 20 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత థ్రెడ్ని కొంచెం టైట్గా పట్టుకొని కొంచెం గ్లూ అప్లై చేసేసి థ్రెడ్ అనేది అక్కడ మిడిల్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ అనేవి జారిపోకుండా మన చేతుల్లో నుంచి ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఒకటి మిస్ అయినా కూడా మనకి చిక్కు పడిపోతుంది కదా హెయిర్, అలాగే ఈ థ్రెడ్స్ కూడా చిక్కు పడిపోతాయి. అందుకనే వన్ సైడ్ ఇలా మనం గ్లూ అప్లై చేసుకొని పట్టుకొని సెకండ్ సైడ్ అనేది లూజ్గా వదిలేసేయాలి. ఇలా గ్లూ అప్లై చేసిన సైడ్ మనం కొంచెం స్టిఫ్గా పట్టుకొని శారీ పిన్ని తీసుకొని ఓపెన్ చేసేసి కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకుంటూ ఉండాలి. చూడండి నేను ఎలా చుట్టుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఒక సైడ్ నుంచి మనం వ్రాప్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ కొంచెం డ్రై అవనిస్తూ ఉండాలి. కొంచెం టైమే పడుతుందండి చేయడానికి. కొంచెం ఓపిక అని జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా రెడీ అవుతాయి. ఈ శారీ పిన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వ్రాప్ చేస్తూ ఉంటారండి. మరి నేనైతే ఇలా వ్రాప్ చేస్తున్నాను. ఎవరి స్టైల్ వాళ్ళది కదా. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ జాగ్రత్తగా చేసుకుంటే మొత్తం శారీ పిన్ అనేది మాత్రం చాలా నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఎంత స్లోగా చేసుకోవాలో, కానీ మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది. నేను మీకు చూపించేది అర్థమవుతుందనే అనుకుంటున్నాను. కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా వ్రాప్ చేసుకోవాలి, కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి. పిన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి పొరపాటున మనం వాళ్ళ వైపు చూసి పక్కకి తిరిగే లోపు చేతికి గుచ్చుకుంటాయి, సెప్టిక్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం పిల్లలు పక్కన లేకుండా చూసుకోండి. ఎందుకు మరి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను ఇవి చేసేటప్పుడు మా పాప నిద్ర లేచిందండి. తనను చూసుకోవడం కోసమని లేచి తనను తీసుకుని వచ్చి కూర్చొని ట్రై చేస్తూ ఉంటే గుచ్చుకుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. పిన్ ఓపెన్ అయ్యే దగ్గర కూడా నేను మొత్తం ర్యాప్ చేసిన తర్వాత కొంచెం గ్లూ అప్లై చేసి అలా పిన్ లోపలికి వెళ్ళే ప్లేస్లో కొంచెం కట్ చేసి గమ్ అనేది స్టిక్ చేశానండి. మళ్ళీ అది బ్యాక్ అది ఊడిపోకుండా. ఈ స్టెప్ కంప్లీట్గా నీట్గా వచ్చింది అంటే మళ్ళీ శారీ పిన్ ఎండ్ వరకు అంత ఇబ్బంది ఏం అనిపించదండి. కాకపోతే జాగ్రత్తగా చేసుకుంటూ గుచ్చుకోకుండా ఇలా రౌండ్ చుట్టుకుంటూ చేసుకుంటూ ఉండడమే. పార్ట్ అయితే అయిపోయింది, స్టార్టింగ్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా సేమ్ రిపీట్ చేస్తున్నాను కాబట్టి అదేం మీకు చూపించట్లేదండి. మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఇదిగో ఇలా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గా ఉండి పిన్ అనేది క్లోజ్ చేసుకొని గ్లూ అప్లై చేసుకుంటూ నిదానంగా వ్రాప్ చేసుకోవడమే. చూసేటప్పుడు అబ్బా ఎంత ఈజీగా ఉంది, మనము చేసేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కదా. మరి ట్రై చేయగలిగితే ట్రై చేయండి. లేదు అనుకుంటే ఇలా మాలాగా చేసే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే మేమే చేసి పెడతాము. కోర్స్ మనలో చాలామందికి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కొంతమందికి టైం అయితే కుదరదు. ఫైనల్గా ఇలా గ్లూ అప్లై చేసుకొని కొంచెం సిల్క్ థ్రెడ్ ఉంచుకొని సైడ్కి స్టిక్ చేసేసి కంప్లీట్గా ఇలా డ్రై అవనివ్వాలండి. ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ నీట్గా వస్తే శారీ పిన్ అనేది చాలా బాగుంటుందని చెప్పాను కదా. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి. లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శారీ పిన్స్కి సిల్క్ థ్రెడ్ అనేది చుట్టేసామండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. మరి వీటికి ఇలా ప్లెయిన్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేయడానికి నేను వీటిని కూడా డెకరేట్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. కాకపోతే ఇక్కడ ఇప్పటి వరకు మనం నార్మల్ గ్లూ యూజ్ చేసాం కదా, ఫ్యాబ్రిక్ గ్లూని. ఇప్పుడైతే కొంచెం B7000 గ్లూ అయితే యూజ్ చేసి నేను ఈ స్టోన్ చైన్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఇలా పిన్ చుట్టూ స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగా చేసుకోవాలండి.
కొంచెం పక్కకి వెళ్ళిందంటే డిజైన్ అనేది చెడిపోతుంది. నిదానంగా చేసుకోవాలి. ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అవ్వకుండా మనం ఏదన్నా కదిలించాము అంటే షేప్ అవుట్ అవుతుంది, చూసుకోవాలి. కాకపోతే నేను మీకు చూపించడం కోసం వెంటనే స్టార్ట్ చేశాను. నేనైతే సెకండ్ లేయర్కి బాల్ చైన్ అనేది కూడా యూజ్ చేస్తున్నాను. ఈ డిజైనింగ్ అనేది మన ఇష్టం అండి. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే చెప్పలేను. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మన శారీస్కి తగ్గట్టు శారీలో ఉన్న డిజైన్స్ని యాజ్ ఇట్ ఈస్గా చేయడానికి ట్రై చేయొచ్చు. వీటికి కుందన్స్ యూస్ చేసి ఇంకా అందంగా తయారు చేస్తున్నాను నేనైతే. ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో చివరి వరకు చూసి ప్లీజ్ కమెంట్ చేసి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీలో ఎవరికైనా బాగా నచ్చితే కమెంట్ కూడా చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ శారీ పిన్లో స్టోన్ చైన్, బాల్ చైన్, 6K వైట్ కుందన్స్, గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అండ్ 6K పింక్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేశానండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి. ఇలాంటి శారీ పిన్స్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకండి, చేసేసుకోండి. ఎలా చేయాలో తెలియకపోతే మన వీడియో చూస్తూ చేసేయండి. మరి వీడియో ఎలా అనిపించింది? బోర్ కొట్టలేదు కదా? మీరు ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా రన్నింగ్లో ఉన్నాయండి. మొత్తం కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వాలండి. డ్రై అవ్వకుండా మనం యూజ్ చేసాము అంటే కుందన్స్ అనేవి షేప్ అవుట్ అయిపోతాయి. నేను చేసిన మరికొన్ని శారీ పిన్స్ అయితే ఉన్నాయి, చూసేయండి. ఈ మధ్య యూట్యూబ్లో హైప్ బటన్ అనేది వచ్చిందంటండి. కొంచెం వీడియోనైతే హైప్ చేయండి, ఇంకొక నలుగురు చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.